హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన వరల్డ్ అయితే ఎంటర్ అయిపోయాం. ఈ డర్టీతోటి స్టేజ్ మొత్తం అయితే కింద మొత్తం మంచిగా చేయాలి. ఈ బార్డర్స్ వేసి వేసినా కానీ ఇంక మొత్తం ఇల్లు అయితే కట్టలే. నేను ఫస్ట్ అయితే చిట్టి డ్యాన్స్ మొత్తం అయితే చేయాలి. డర్ట్ మొత్తం కింద పెట్టేసి మొత్తం అంటే మంచిగా బాడీస్ అన్నీ మంచిగా ఉండాలని చేస్తున్నాను. అయితే ఇప్పుడు డట్ అంతా తీసేయాలి, లేకపోతే జాంబీస్ వస్తారు. మొత్తం డట్ అయితే మొత్తం కవర్ చేసేయాలి. ఈడ మొత్తం కవర్ చేసేయాలి. డట్ పెట్టేస్తాను. టైం డట్ అయిపోయింది. కాలేజ్కి అయితే పెట్టేస్తాను. ఇంకా డట్ తీసుకురావన్నా మైండ్ స్టేషన్ ఉండగా వాడదాం. మొత్తం డట్ తీసుకోవాలి. మొత్తం డట్ తీసుకోవాలి. మొత్తం చాలా 26 అట్లా రావాలనుకుంటున్నాను. డట్ మొత్తం తీసేసుకోవాలి. షాప్ దగ్గర మర్చిపోయింది. చాలా మైనింగ్ చేయాలి. ఇంకా చాలా 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 ఇంకా 16 వస్తుంది డేట్. ఇంకా చాలా హ్యాండ్తో తీసుకొని వస్తుంది. స్లో వస్తుంది డేట్. షోల్తో తీసేసి షుగర్ యూజ్ చేయట్లేదు. అందరూ అంతా డేట్ తీసేసుకుంటాం. ఫాస్ట్ డేట్ తీసేసుకోవాలి. ఓకే, బయటకు మేము బయట చూస్తున్నాం. బయట పేపర్ అయింది. అది బయటికి వెళ్ళినట్టు ఎక్స్ట్రా పేపర్ పైన డట్టు తీయాలట్టుంది. బట్ డట్టు తీయాల్సింది తీయాలి. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు గ్లిచ్ వస్తుంది. ఇప్పుడు అయితే కొంచెం ఇచ్చేస్తుంది. ఏమనుకోకండి, షీప్ అండ్ ఇటువైపు వచ్చింది. ఇప్పటికెళ్ళి డట్టుని ఫస్ట్ అయితే మొత్తం కవర్ చేసాను. షీప్ కట్ వస్తుంది అంటే అంతా కవర్ చేసినాక దాన్ని బయటకు వేసాను. అయ్యా, పైకి వచ్చేసాను. ఇట్లా కూడా పడ్డదా ఫస్ట్ కవర్ చేసి తీసుకున్నాను. పంది ఉంది, పంది ఉంది. మళ్ళీ డట్టు ఓకే, నేను అడగముందే పడుతున్నాడు. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది బాగా. ఓకే, ఈ డట్ ఎందుకు తీసేద్దాం. మొత్తం ఎందుకు డట్ మంచిగా ఉంది. ఏదో పోయిందని అనుకున్నాను. మర్చిపోతున్నట్టుంది. పికల్ చేసుకోవాలనుకున్నా. స్టేర్స్ వద్దు. ఇప్పుడు మనకి తర్వాత అంతా ఇల్లు అయిపోయినాక చూసుకున్నాం. దాని నుంచి మొత్తం చూసాను. తర్వాత ట్రీ ప్లాంటింగ్ తీసుకున్నాను. స్నాప్ తీసుకున్నాను. కాంపోస్టర్ అదే గుర్తులేదు పేరు. చాలా రోజులు అనమాట. అయ్యో పెయింట్ వచ్చాను.
గ్లిచ్ అయింది, కింద పడి అయింది ఫోన్ పెడితే, అందుకే పోయింది మధ్యలో. అంత మంచిగా కంపోస్ట్ అయినాడు ఇక్కడ 10 నిమిషం చాలా పడుతుంది. బేబీ సౌండ్ చూడు. వెదర్ తీస్తున్నా. జంబీ కూడా వచ్చేస్తుంది. చిన్న బేబీ రిమోట్ ఏడుంది రిమోట్ ఒక్క దెబ్బతో అయిపోయింది అసలు. సూర్యునికి నమస్కారం పెట్టాలి. మైనింగ్ పోయి స్టోన్ కావాలి, ఐరన్ చేయాలి. స్టోన్ ఏమైనా ఐరన్ ఇంకేమైనా దొరుకుతుంది. ఒక జాంబీ కాదు మళ్ళీ వస్తుంది. ఇలానే చెప్పినా రిజైన్ మళ్ళీ వస్తుంది. నేను యాక్సిడెంట్ పెట్టిన వచ్చింది. ఫిష్ స్టోన్ చాలా బ్లడ్ వస్తుందంట. ఈ డట్టు ఈ స్టోన్ మొత్తం తీసేయాలి. స్టోన్ మొత్తం తీయాలి. కొంచెం తీసుకోవాలి. కింద వస్తే కోళ్ళు అసలుకే ఆకలి. ఐరన్ కూడా మళ్ళీ ఐరన్ ఐరన్ దొరుకుతుంది. మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. చాలా టార్చెస్ తీసుకోవాలి. మొత్తం తీసుకోవాలి. చాలా మళ్ళీ పైపు ఇంకా మొత్తం పొయ్యి పండుగ చాలా ఎక్కువ మామూలుగా దొరకదు. ఇవాళ ఎంత దొరుకుతాను ఐరన్ ఒకటే వచ్చింది. ఇప్పుడు పైకి దిగడానికి నాశనం చేసుకోవాలి. చిన్న చిన్న పైకి వెళ్ళిపోవాలి. చిన్న చిన్నగా వెళ్ళిపోతే పని అయిపోతుంది. చిన్నగా
హలో హలో ఇప్పటికి ఏమన్నా ఇప్పుడు అబ్బాయి చేద్దాను మొత్తం ఎట్లయిపోయింది ఈ డాక్టర్ మొత్తం కవర్ చేయాలి వెస్ట్ క్లాస్ కూడా ఇది మొత్తం కవర్ చేస్తాం మళ్ళీ ఏమేమి జాయిన్ చేస్తాం మళ్ళీ కవర్ చేయకపోతే అనేసి కవర్ చేసేయాలి స్టోన్తో తగ్గిన డెడ్తో డెడ్ అయింది మొత్తం చేసేయాలి ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు మొత్తం గంట సేపు పెట్టుకుంటాము పైన కవర్ చేసే తొందర అయిపోతుంది అది మొత్తం క్రీపర్ మొత్తం నాశనం మా మీద కూడా బయట స్టేట్స్ స్టేట్స్ మొత్తం ఒకవేళ మళ్ళీ క్రీపర్ వచ్చాయి కదా ఈ సైడ్స్ పైన చూసినాయి అనిమల్స్ వచ్చేస్తూనే ఉంటాయి చాలా పెద్దగా ఉన్న చాలా సేపు టైం పడుతుంది మొత్తం పెట్టేసాను ఏమన్నీ మంచిగా బాగుంది మంచిగా మళ్ళీ వాటనా మొత్తం పెట్టి టూ హార్స్ తప్పించుకున్నా క్రీపర్ వచ్చిందా నేను తెలియకుండా అలా వచ్చేసింది బెడ్ స్టోన్ అయిపోయింది మొత్తం కవర్ చేద్దాం బెడ్ చెట్టు కింద రెస్పాండ్ ప్లాన్ దీన్ని పెట్టేది చికెన్కి గట్టు కావాలి మరి బొక్కలా అనిపిస్తుంది నాకైతే ఇందాక జస్ట్ మిస్ నేను కీపర్ వల్ల చనిపోదు 2 times ఒకసారి మొత్తం నా ఇల్లు మొత్తం నాశనం చేసేటట్టు నేను ఆశిస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అట్లా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వన్